సంగారెడ్డి జిల్లా బీడీఎల్ ఆయుధాల పరిశ్రమలో మిస్ ఫైర్ జరిగింది. దీంతో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు స్వస్థలం నంద్యాల జిల్లా అవుకు మండలం జూనుంతల వాసిగా గుర్తించారు. వడ్డే వెంకటేశ్వర్లు ఇటీవల సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరారు. విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్లోని శంకర్పల్లి వద్ద సిఐఎస్ఎఫ్ బెటాలియన్ బ్యాచ్తో కలిసి పనిచేస్తున్నారు. ఇక బస్సులో వెళ్తుండగా గన్ మిస్ ఫైర్ అయింది. దీంతో వడ్డే వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. గన్ గడ్డం కింద పెట్టుకుని బస్సులో ప్రయాణం చేస్తుండగా ప్రమాదవశాత్తు గడ్డం కింది నుండి బుల్లెట్ దూసుకెళ్లింది. తలపై భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఇక బస్సులో పెద్ద శబ్దం రావడంతో తోటి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉలిక్కిపడ్డారు. ఏమి జరిగిందో అని తెలుసుకునే లోపే రక్తపు మడుగులో సిఐఎస్ఎఫ్ జవాన్ వెంకటేశ్వర్లు కుప్పకూలారు. అయితే మృతుడు వెంకటేశ్వర్లు మృతి ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. జవాన్ పార్థివ దేహాన్ని జూనుంతల స్వగ్రామానికి తీసుకెళ్లడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా బీడీఎల్ ఆయుధాల పరిశ్రమలో మిస్ ఫైర్ జరిగింది. దీంతో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు స్వస్థలం నంద్యాల జిల్లా అవుకు మండలం జూనుంతల వాసిగా గుర్తించారు. వడ్డే వెంకటేశ్వర్లు ఇటీవల సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్లో ఉద్యోగంలో చేరాడు. విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్లోని శంకర్పల్లి వద్ద సిఐఎస్ఎఫ్ బెటాలియన్ బ్యాచ్తో కలిసి పనిచేస్తున్నారు. ఇక బస్సులో వెళ్తుండగా గన్ మిస్ ఫైర్ అయింది. దీంతో వడ్డే వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక గన్ గడ్డం కింద పెట్టుకుని బస్సులో ప్రయాణం చేస్తుండగా ప్రమాదవశాత్తు గడ్డం కింది నుండి బుల్లెట్ దూసుకెళ్లింది. తలపై భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఇక బస్సులో పెద్ద శబ్దం రావడంతో తోటి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉలిక్కిపడ్డారు. ఏమి జరిగిందో అని తెలుసుకునే లోపే రక్తపు మడుగులో సిఐఎస్ఎఫ్ జవాన్ వెంకటేశ్వర్లు కుప్పకూలారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, సంగారెడ్డి జిల్లా ఆయుధాల బీడీఎల్ పరిశ్రమలో గన్ మిస్ ఫైర్ కావడంతో సిఐఎస్ఎఫ్ జవాన్ మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఆ జవాన్ స్థానికత, ప్రాథమిక వివరాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు ఈ ఘటన ఎలా జరిగింది? పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? సంపత్, సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూర్ పరిధిలో ఉన్న భారత్ డైనామిక్స్ లిమిటెడ్ బీడీఎల్ పరిశ్రమలో పనిచేస్తున్న సిఐఎస్ఎఫ్ జవాన్ పెట్టినకోట వెంకటేశ్వర్లు 32 సంవత్సరాలు ఉంటారు, 32 సంవత్సరాలు ఉంటారు. ఇతను తెల్లవారుజాము రాత్రి 8:30 గంటలకు నైట్ షిఫ్ట్ వెళ్ళి తెల్లవారుజామున అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ లో వస్తున్న క్రమంలో వచ్చి బస్సు దిగే క్రమంలో ఆ గన్ను మిస్ఫైర్ అయింది. మిస్ఫైర్ కావడంతో ఆయన గదమ కింద గన్ను మిస్ఫైర్ కావడంతో ఆయన తలభాగం పేలిపోయింది. తలభాగం పేలిపోయి
ఆయన మెదడు కూడా కింద చిక్కి పడిపోవడం జరిగింది. ఈ ఘటన తెల్లవారుజామున 5:45 జరిగినట్టుంది. ఇతని స్వగ్రామం వచ్చేసి గుణతల గ్రామము, అరకు మండలము, నంద్యాల జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అయితే వెంకటేశ్వర్లు మృతదేహాన్ని వాళ్ళ స్వగ్రామం తరలించారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య లక్ష్మీదేవితో పాటు కుమారుడు సాయి ఉన్నాడు. సాయి పిల్లవి కూర్చున్నది. ఈ ఇద్దరు కూడా చిన్న వయస్కులే పాపం. ఇతను ఇక్కడికి వచ్చి 1.5 సంవత్సరాల నుంచి ఇక్కడ సిఎస్ జవాన్ గా పనిచేస్తున్నాడు. ఇతను 2012లో ఈ సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా డిడి నంబర్ 120515613 జాయిన్ అయ్యారు. ప్రస్తుతం అయితే 1.5 సంవత్సరాల కింద ఈ ప్రాంతంలో ఈ బీడీఎల్ టౌన్షిప్ లో నివసిస్తున్నారు. వీళ్ళు ప్రస్తుతం రాత్రి భార్య పిల్లలతో కలిసి భోజనం చేసిన తర్వాత నైట్ షిఫ్ట్ కి వెళ్ళారని చెప్పి భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ బాసిత్.